అందరికీ నమస్కారం. 1000 గొర్రెలు తిన్న పులి అట గుడి చుట్టూ తిరిగిందట. ఇక నేను జీవహింస చేయను అని అన్నట్లు ఉంది కవిత గారి వ్యవహారం. ఇప్పుడు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్లో ఉండి నాన్నతోటి కలిసి ఉండి అన్నయ్యతోటి కలిసి ఉండి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని పంచుకున్న కాడ గొడవ పెట్టుకొని బయటకు వచ్చి జాగృతి జనం బాట అని మళ్ళీ బయలుదేరింది. ఇది జాగృతి జనం బాట కాదు, పాప పరిహార బాట. ఇప్పుడు అమరవీరులకు అన్యాయం జరిగింది అని ఇప్పుడు అంటుంది. మరి గత 10 సంవత్సరాల నుంచి ఏం చేసింది ఈమె? ఆ తోటలోనే ఉంది కదా. మరి తండ్రి ఇన్ని సంవత్సరాలు బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు. ఆమె అందులో భాగస్వామ్య, బంగారం లోపల భాగస్వామ్య కదా. ఇప్పుడు ఈమె కొత్త పదం పట్టుకున్నది, సామాజిక తెలంగాణ. అంటే మళ్ళీ ఒకసారి ప్రజలను మోసం చేయడానికి వీళ్ళకు మంచి పదాలు దొరుకుతాయి, ఎవరికి దొరకది. కాబట్టి ఈ అన్ని పులులన్నీ ఒక్కింటి పులులే, మనమే గొర్రెలం. కాబట్టి మళ్ళీ ఈ పాప పరిహార యాత్ర లోపల ఆమె మంచి మంచి పదాలు వాడుతుంది. కాబట్టి గొర్రెలు నమ్మకూడదని నేను భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్, జై భారత్.